అందరికీ నమస్కారం. రాజధాని రచ్చబండకి స్వాగతం. ఈరోజు అఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కరోనా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంటే ఇది ఎవరో ఏదో నేను ఇంకొకడో మాట్లాడేది కాదు. సరే, మొన్న కొన్ని వీడియోలు రిలీజ్ అయినాయి. మా బోస్ గారు, అబుల్ సత్యనారాయణ గారు, భరత్, రామ్ అండ్ అదర్స్ సో క్లియర్గా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రోజా గారు కూడా కొంచెం ఉన్న పరిస్థితి ఉన్నట్టుగానే ఆవిడే డైరెక్ట్గా ల్యాప్టాప్లో మాట్లాడుతూ ఉంటే కూడా వచ్చింది. తర్వాత మరి మల్లా విష్ణు గారు కూడా కొన్ని చెప్పారు. బిఫోర్ వి గో టు ద డీటెయిల్స్, మరి మహారాష్ట్రలో అఫ్కోర్స్ ప్రిడామినెంట్లీ బాంబేలో మరి వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి, అలాగే ఒక డెస్క్ కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఎలా చేయాలి అనేది అధికారులకు అప్పచెప్పి ప్రభుత్వం సోది లేకుండా మరి చాలా చక్కగా చేసి తగ్గుముఖం పట్టిన దాఖలాలు మన కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి. అటువంటి ఎగ్జాంపుల్స్ని మనం కొంచెం పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిన్న హాట్ న్యూస్ ఏంటంటే, అదే మన ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు పెడితే బాగుంటుందని చెప్పి ఒక మాజీ విలేకరి, ఓకే మేబీ సమ్ సీనియర్ విలేకరి, ఇప్పుడు అతని పేరు చివరన్న 2 అక్షరాల దృష్ట్యా మరి అతని అన్నగారు మరి కొన్ని కేసుల్లో ఎక్యూజ్డ్గా ఇప్పుడు కాలం చేశారనుకోండి దృష్ట్యా మరి ఆయనకు కొన్ని ఎక్కువ పదవులు దక్కినాయి. మరి ఆ బిజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి వారు కేసులు పెట్టాలి అని అంటారు. అన్న మరుక్షణం కర్నూలులో ఎవడో ఒక వ్యక్తి కేసు పెడతాడు. ఏంట్రా అంటే, ఈయన మమ్మల్ని భయపెట్టారు, ఆయన మాటలు విని నేను గసగస వణికిపోయాను అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్తో ఒక కంప్లైంట్. రిజిస్టర్ చేసేవాడికైనా ఉండాలి, అది లేనిదే అది. మరి వాళ్ళు దొన్నపోతు తినిందిరా అంటే దోణలు కట్టే అన్న చందంగా మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో ఎపిడమిక్ ఆర్ పాండమిక్ యాక్ట్ ప్రకారం మరి నాన్ బెయిలబుల్గా కేసులు పెట్టవచ్చు అన్నారు. మంచిదే. ఇప్పుడు నాదొక సూటి ప్రశ్న. ఫర్గెట్ అబౌట్ దిస్. ఓకే, అడుగులకు ప్రభువుల అడుగులకు మడుగులు పోలేసి తీసేయి, ప్రజా న్యాయస్థానానికి వెళ్దాం. నీ బ్లూ మీడియానే పెట్టుకో. కొన్ని పాపులర్ వెబ్సైట్స్, ఓకే నీ సుమన్ టీవీ కూడా పాపులరే, నీకు కావాల్సిన చెత్త మాట్లాడే ఆ తొక్కలో సుమన్ టీవీ, దాని గురించి కూడా తర్వాత వస్తా. తొక్కలో సుమన్ టీవీ అండర్లైన్. సో సుమన్ టీవీలో కూడా పెట్టు, అందరూ నీ వాళ్ళే చూస్తారు. నీ రెడ్లో నీ క్రిస్టియన్లో ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూడు. సహజీవనం చేయాలి కరోనాతో. పారాసెటమాల్ వీ కెన్ యూస్, ఈవెన్ బ్లీచింగ్ పౌడర్ యూ కెన్ స్ప్రింకిల్ అన్న వ్యక్తి వలన ఈరోజు జరిగిన డ్యామేజ్ వచ్చిందా? సిసిఎంబి రాకేష్ కుమార్, ఆయన మొన్నే రిటైర్ అయ్యారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. N440K variant, it appears to be dangerous. So government should take all the precautions. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఒక సూచన ఇస్తే కేసులు పెడతారా రాస్కల్స్? కేసులు పెడతారా?
ఏంటి సహజీవనం చేయమన్నా వదిలేస్తారా? పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి. ఎవరు చెప్పారు బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే కరోనా పోద్దని? పారాసెటమాల్ వేసుకుంటే వైరస్ పోద్దా? ఓకే, టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది, బట్ ఇఫ్ ఆల్రెడీ యువర్ లంగ్స్ ఆర్ ఎఫెక్టెడ్, హౌ ద హెల్ పారాసెటమాల్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్, మిస్టర్ వైఎస్ రెడ్డి? How is it going to be useful? Do you know anything about medicine? What the hell you know about medicine? Why you talk about medicine? After all, you are a become graduate, maybe within the brackets, we don't know about your certification which we demanded. Why you talk about medicine? Let some doctor talk about it. నిన్ను ప్రేమించే నీ అభిమానులు సహజీవనం చేయడానికి రెడీ అయిపోయారు. దానివల్లనే ఈ దుర్భర పరిస్థితి అని నేనంటాను. కాదనగలరా? సో మై అపీల్ టు సమ్ పాపులర్ తెలుగు వెబ్సైట్స్ including iDream, who is working in our government by taking some salary as the chairman of some stupid, some bloody corporation. పెట్టుకో, iDreamలో పెట్టుకో, గ్రేట్ ఆంధ్రాలో పెట్టుకో, సాక్షిలో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. సహజీవనం చేయాలనుకున్న వ్యక్తి వలన డ్యామేజ్ ఎక్కువ జరిగిందా? ఈ వేరియంట్ సిసిఎంబి శాస్త్రవేత్తలు చెప్పారు జాగ్రత్తగా ఉండాలి అన్న వ్యక్తి వలన డ్యామేజ్ జరిగిందా? లెట్ us go to the people's court and go by the verdict. You be prepared. Okay. If many people say that it is Mr. Chandrababu Naidu, మొన్న ఆయన అన్నందువల్ల గత నెల రోజులుగా ఇంక చావులు వచ్చినాయి అని చెప్పి ప్రజలు చెప్తారా? 8 months బ్యాక్ చైనాలో పుట్టిన కరోనా ఎక్కడ పుట్టిందో తెలియకుండా సమ్వేర్ ఇన్ కొరియా దిస్ హ్యాపెన్ అని మీరు అన్నారు, గుర్తు తెచ్చుకోండి. ఇట్స్ నాట్ ఇన్ కొరియా మై డియర్, ఇట్స్ ఇన్ చైనా. సో అలా ఏమి తెలియకుండా ఇన్కోహరెంట్గా మాట్లాడి వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని చెప్పని కేసులు అపోజిషన్ లీడర్ మీద పెడతారా? సరే, నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఎందుకంటే అది తప్పు కాబట్టి మాట్లాడుతున్నా. ఎవడో యూసురా రేఖప్ప ఎవడో చెప్పాను మొన్న, వంకాయ రెడ్డి బెండకాయ రెడ్డి లాగా ఈ ఎవడో ఎస్కే రెడ్డి అంటే సొరకాయ రెడ్డి. ఎస్కే రెడ్డి అంటే ఏదో అనుకుంటారేమో, కాదు, సొరకాయ రెడ్డి అనమాట. అంటే నోటు వచ్చినాడు వాడుతున్నాడు వాడు. అని పేరు చెప్పాలంటే కూడా దరిద్రం నాకు. ప్రసాద్ ఏదో కార్యదర్శి అధికార ప్రతినిధి చెత్తనా కొడుకు వాడు మాట్లాడతాడు. మళ్ళీ ఇదే సుమన్ టీవీలో ఆ అమ్మాయి పాపం, ఆ అమ్మాయి కూడా చాలా అనీజీగా ఉంది. చాలా రోజు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నా మీద ఏదో మాట్లాడించి ప్రయత్నం చేయటం, పాపం అడగలేక అమ్మాయి అడగటం. మరి ఏమంటారు దీని మీద అంటే, వాడంటాడు గతంలో వాడేమన్నాడు, మా ముఖ్యమంత్రి తలుచుకుంటే 5 నిమిషాల్లో డిస్క్వాలిఫై చేస్తానన్నాడు. ఏం పీకావ్? నీ ఇష్టమా? రాజ్యాంగం నీ చేతుల్లో ఉందా? దొంగ కేసులు పెడతావా? డిస్క్వాలిఫికేషన్ అంటే రాజ్యాంగం అక్కడ, షెడ్యూల్ 10 అక్కడ. సో మరి ఆ స్టేట్మెంట్ వదిలేశాడు ఆ రెడ్డి గారు. రే రెడ్డి, వింటున్నావా? ఇప్పుడు రాజీనామా చేయమంటావా? లఫోట్ ఏంట్రా రాజీనామా చేసేది? నా డబ్బుతో నేను నెగ్గా, నా గ్లామర్తో నేను నెగ్గాను రా రెడ్డి. రెడ్డి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆడ దిక్కుమాల రెడ్డి గారికి చెప్తాను. సో మీరు పీక్కోగలిగింది ఏమీ లేదురా రెడ్డి, చెప్పు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఇష్టం లేకపోతే ఓకే, నువ్వు మ్యాక్సిమం చేసుకోగలిగింది ఎక్స్పెల్, అది చెయ్యవా? అద్దావా? అది చెయ్యవా? ఏంటో నువ్వు చేసింది
ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేస్తాం. ఎవరు నాతో రాజీనామా చేసేటానికి? లఫోట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ బ్లడీ రాస్కల్. నువ్వేంట్రా నాతో రాజీనామా చేయించింది? మొక్కనా నువ్వెవడరా రాజీనామా చేయించడానికి? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని ఒళ్ళు దగ్గర పెట్టుకో. ప్రతి రెడ్డిగాడు అధికార ప్రతినిధి అని చెప్పి వాగుతున్నారు. ప్రజలు మీ కుంగి పగలొబ్బే రోజు ఎంతో దూరంలో లేదు. బీ కేర్ఫుల్. ఇక ఈ సందర్భంగా అనవసరంగా చెత్తరెడ్లు కూడా అంతా ఇది ఎవరితో ఇంకొకటి ఉంది. గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక దిక్కుమాలింది. అది ఆడదా కాదా డౌటు. మరి పిల్లలు కన్నారని ఫోటో పెట్టుకుంది. అదంటుంది. రే విగ్రహాలు 7వ తారీఖు సినిమా చూపిస్తానన్నావు కదరా, ఏం చూపెట్టేవాళ్ళు? పారిపోయాడే. నువ్వు అతిగా ప్రేమించే వ్యక్తి పారిపోయాడమ్మా. అనితా రెడ్డి బ్రాకెట్లో బుజ్జి పారిపోయాడు. టైం అడిగాడు. నేనేం చెప్పా? 7వ తారీఖు నుంచి సినిమా మొదలవుద్ది అన్నా. అవుద్ది. టైం అడిగాడు. కంటెంట్ లేక టైం అడిగాడు. వేస్తాడు. మీలాంటి చెత్త అనితారెడ్డి లాంటి చిచ్చే స్త్రీవే నువ్వు. నా బొచ్చు ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడ ఒరిజినల్లో, ఎక్కడ డూప్లికేటో అన్నీ టెస్ట్ చేస్తావా అనిత? రా టెస్ట్ చూడు, ఎక్కడ ఒరిజినల్లో, ఎక్కడ డూప్లికేట్ చూడవే అనిత. సరే, ఇంక ఈ చెత్త వదిలేద్దాం. వీళ్ళు తలుచుకుంటేనే సంస్కారం కొంచెం మిస్ అవుతుంది. మిస్ అయిన నా సంస్కారానికి మన్నించి కుసంస్కారులైన అలాంటి పనికిమాలిన వెధవల్ని ఖండించక్కర్లేదు. వెధవల మాటల్ని సభ్య సమాజం ఖండిస్తే బెటర్గా ఉంటుంది. సో సీదిరి అప్పలరాజు గారు అనబడే మంత్రి ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ గై, ఈస్ ఎ రియల్ డాక్టర్. అప్పలరాజు ఆయన ఈ N440K వేరియంట్ ఇట్స్ ఎ డెడ్లీ వేరియంట్ అని చెప్పారు. 10 TV, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లూ ఛానల్ మై డియర్. మీ బ్లూ ఛానల్లో మార్ఫింగ్ ఏం చేయలా. కేసులు పెట్టడానికి, సిఐడి వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి అదే మార్ఫుడ్ వీడియో కాదు. ఆ ఛానల్ కూడా మీ ఛానలే. మీ అని ఎందుకంటున్నానో నాకు తెలుసు. ఎవడన్నా ఆర్గ్యుమెంట్కి వస్తే ఏం జరిగిందో చెప్తా. మీ ఛానల్ అంటానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అంటే మీ అడుగుకు మడుగులు వచ్చే ఛానల్ అండి. ఓకే, దట్ ఈస్ నాట్ ఎలాబొరేట్ ఆన్ దట్. సో అదే కర్నూలులో సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు బుక్ చేస్తావా? బిజ్జలా సిదిరి అప్పలరాజు మీద నువ్వు కేసు బుక్ చేస్తావా? చేయించు. యూ కెన్ వెరిఫై. You verify 10 TV record. What did Sidiri Appalraju speak? What did he speak? He spoke very clearly about the variant. So, take action. Anyhow, go for polling. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి? సహజీవనం చేయమన్నవాడు దోష, జాగ్రత్తగా ఉండమన్నవాడు దోష? తేల్చండి. తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎన్ని వెరితెల్ల వేస్తుందంటే, నిన్న చాలా చోట్ల నుంచి, నా పార్లమెంటే కాదు ఇతర పార్లమెంట్ల నుంచి కూడా, అయ్యా ఈ వాలంటీర్లు ముందు క్రిస్టియన్లకు ప్రయారిటీ ఇస్తున్నారు, తర్వాత యూసరా రైకాప సాలిడ్ ఓటర్స్, సాలిడ్ కార్యకర్తలు, వీళ్ళు ఇంకా మనకే ఓటేస్తారు అన్న వాళ్ళకి ఇస్తున్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు అని ఏదో నమ్మకం పాప వాళ్ళకి. నేను మటుకు ఏం చేయగలను? వాళ్ళ వాయిస్ని ఇలా మీడియా ద్వారా వినిపించడం తప్ప నేను కూడా మరి ప్రస్తుతం మరి ఏమీ చేయలేని నిరాసక్తుడిగానే ఉన్నా. అయినా వాణి వినిపిస్తున్నా. సో వాళ్ళకి నేను చెప్పగలిగింది నిన్న చెప్పిందే రిపీట్ చేస్తున్నా. అన్యాయాలు ఎక్కువై
మీరు జనసేన కార్యకర్త, మీరు కాపు అయితే మీకు ఇవ్వట్లేదని చాలామంది చెప్పారు. మీరు తెలుగుదేశం కార్యకర్త, మీరు కొన్ని బీసీ వర్గాలకు చెందిన వారైనా తెలుగుదేశం అయితే ఇవ్వట్లేదన్నారు. సాలిడ్గా వైఎస్ఆర్కే గతంలో వేయకపోయినా ఇప్పుడు వేస్తాడు అన్న నమ్మకం ఆ వాలంటీర్ క్రిస్టియన్కి కుదిరితే, ఆ వ్యాక్సిన్కి సరిపడా క్రిస్టియన్లు అందరూ అయిపోతే అప్పుడు ఇస్తున్నారని అంటున్నారు. ఇజ్ ఇట్ క్రిస్టియన్ వ్యాక్సినేషన్ మిస్టర్ రెడ్డి? ఇజ్ ఇట్ వైఎస్ఆర్సీపీ వ్యాక్సినేషన్ మిస్టర్ రెడ్డి? క్లారిఫై, బెటర్ క్లారిఫై. కులం చూడం మతం చూడం అన్నారు కదా, క్లారిఫై. పార్టీలు చూడమని కూడా అన్నారు, క్లారిఫై. సో బెటర్ యూ కండక్ట్ ద వ్యాక్సినేషన్ with utmost humanity and with utmost transparency, which is not at all happening as of now. So అది చాలా ఇంపార్టెంట్. మరి అది చేయండి. మరి ఈ లెక్కలన్నీ కూడా దొంగ లెక్కలు అనడానికి ఒకే ఒక మాటలో చెప్తాను. గత 10 రోజులుగా మనం చూస్తున్నాం 3,90,000 కేసులు దేశంలో, 3,969 చావులు, 4,02,000 కేసులు, 4,172 చావులు. అయ్యే దొంగ లెక్కలు. బట్ దే ఆర్ మెయింటైనింగ్ 1% ఈవెన్ ఆ లెక్కల్లో. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నారు. సరే మీరు కాదంటారు, అది వేరే విషయం. బెడ్లు లేవు అని మరి మల్లాది విష్ణు గారే మాట్లాడారు. ఏమన్నారు మల్లాది విష్ణు గారు? అసలు ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ వేవ్ వస్తుందని తెలిసి ముందే ఈ ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకున్నారు వీళ్ళు డబ్బు చేసుకుంటానికి చాలా హాస్పిటల్లో అన్నారు. హాస్పిటల్లో ఉన్న బుద్ధి జ్ఞానం ప్రభుత్వానికి లేదా? మీకు తెలియదా సెకండ్ వేవ్ వస్తుందని? ఆ హాస్పిటల్లో తెలుసుకుని ఇది అనవసరం బాబు, ఇంతటి ఇది బొక్క అని మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినట్టు అనుకుని ముందే వెళ్ళిపోయారా? ఆ మాత్రం తెలివితేటలు మీకు లేవా? ఇదా మీరు ఇచ్చే సందేశం ప్రజలకి? అంటే మేము పనికిరాని వాళ్ళు, మాకు తెలివితేటలు లేవు, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ముందే వెళ్ళిపోయారన్న. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మీరు బిల్లులు ఇవ్వట్లేదు కాబట్టి. ఆరోగ్యశ్రీ పేరుతోటి క్యాండిడేట్లు పంపుతున్నారు, బిల్లులు ఇవ్వట్లేదు. సో కాబట్టి కొంతమంది అనవసరం ఈ హెరాస్మెంట్ అని చెప్పి వెళ్ళిపోయారు. సో దానికి మీరు ఇచ్చే తాత్పర్యం ఇది. మరి ఇదే తాత్పర్యం అయితే మరి మీ కవి హృదయం వాళ్ళు జ్ఞానులు మేము అజ్ఞానులు అని చెప్పి ఓపెన్గా మరి ప్రభుత్వంలో పెద్దల యొక్క డొల్లతనాన్ని మల్లాది విష్ణు గారు చెప్పారు అని చెప్పి అర్థం చేసుకోవాలా. ఏమైనా ఎవ్రీబడి నోస్ ఈ ప్రభుత్వం హ్యాండ్స్ ఆఫ్ చేసింది అనేది అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఉదయం ఇందాక జస్ట్ బిఫోర్ సిట్టింగ్ ఇన్ దిస్ రచ్చబండ పాపం మా నర్సాపురం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. మా ఎమ్మెల్యేకి ట్రై చేశాడు, దొరకలా. చాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడంటే అసలు నేనేదో ఎక్కడో కూర్చున్నావు రా 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 అంటారు. వచ్చి ఏంటిరా చేసేది? అసలు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఫోన్ దొరకట్లేదంటే ఇంటికి వెళ్తే ఇంట్లో లేడంట. ప్రతి దగ్గర అలాగే ఉంది పరిస్థితి. మరి సరే ఉండి ఒకటి లేకపోయినా ఒకటే అన్నట్టు. సరే నా ప్రయత్నం ఏదో నేను చేశాను, ఏదో ఆశ్రమ హాస్పిటల్తో మాట్లాడుతున్నాను, ట్రై చేస్తున్నా. బట్ ఎక్కడ ఆక్సిజన్ లెవెల్ 82 పడిపోయిందంట వాళ్ళ తండ్రికి. ఎక్కడా బెడ్ లేదు, ఆక్సిజన్ లేనే లేదు. మరి ఏదైనా మాట్లాడితే కేసులు పెడతానికి ఆ సిబిసిఐడి వాడు లేకపోతే ఇంకోడు వ్యాపారం చేసేవాడిని అయితే ప్రభుత్వంకి ఏదైనా లింకులు ఉంటే ఏసీబీ వాడు వచ్చి పడిపోతాడు, లేదంటే పీసీబీ వాడు వచ్చి పడిపోతాడు. నాకేదన్నా బిల్డింగ్ ఉంటే ఏమాత్రం తేడా లేకపోయినా మరి ఎవడో వచ్చి పడిపోతాడు. సో జేసీబీ వేసుకొచ్చి సో ఇలా విచ్చలవిడిగా విశృంఖలంగా చేయవలసిన పని తప్ప అన్ని పనులు మనం చేస్తున్నాం. సో దీని నుంచి మరి కొంచెం శ్రద్ధ వహించి జాగ్రత్త వహించాలని చెప్పి మరొక్కసారి చెప్తున్నా. ఇంకొక ఇష్యూ,
మా ముఖ్యమంత్రి గారి మత పిచ్చ, అంటే మొన్న కుల పిచ్చ గురించి మాట్లాడుకున్నాం. ఇద్దరు రెడ్డిల్ని మరి ఒకేసారి అపాయింట్ చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అవన్నీ కూడా మరి అల్టిమేట్గా గవర్నర్ అపాయింట్ చేయవలసిన పోస్టులు. సో ఆ పోస్టులు అంటే నేను మన కుల పిచ్చి గురించి మాట్లాడుకున్నాను కదా, ఇప్పుడు మత పిచ్చి గురించి చెప్తా. సోనీవుడ్, హాలీవుడ్ బాలీవుడ్ లాగా ఇతని పేరు సోనీవుడ్, సోనీవుడ్. ఇతను సోనీవుడ్. ఎవడి సోనీవుడ్? నీవు ఈ సమయమునందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనను. ఎస్తేర్ 4.14. 3000 కాపరుల ఐక్యత. 3000 కాపరుల ఐక్యత. కాపరులు వీళ్ళందరికీ సూపర్ కాపరి మావాడు అనమాట. ఆ తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. 3000 పాస్టర్స్ యూనిటీ. అంటే పాస్టర్లు అంటే కాపరులు. ఈ కాపరులకే మావాడు మా ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆవిడ కావాలి రాజ్యాంగం అని మరి 5,000 రూపాయలు ఇస్తాడట. చూద్దాం, దాని మీద కూడా వీఆర్ గోయింగ్ టు కోర్ట్, విల్ స్టాల్ ఇట్ మై డియర్ పాస్టర్స్. సో 3000 పాస్టర్స్ యూనిటీకి కాకినాడ మెక్లారెన్స్ గ్రౌండ్స్లో ఈయనప్పుడు మీటింగ్ పెట్టాడు 4th జూన్ 2018. అలా పెడతానే ఉంటాడు. ఈజ్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ పాస్టర్ ఈయన. ఎందుకంటే కొంచెం కూలంకషంగానే మాట్లాడుకోవాలి మహానుభావుడు గురించి. మిషనరీస్ కాదా, క్రైస్తవ ప్రేమ కాదా, క్రైస్తవ నాలెడ్జ్ కదా మనకి ఇవ్వబడింది. కానీ ఈ రోజు పరిపాలిస్తానంటే క్రైస్తవులు వద్దు, ఈ రోజు వద్దు, కానీ ఆ రోజు కావాలి. ఈ రోజు నా దగ్గరికి వచ్చి నా స్నేహితుడు అడుగుతున్నాడు, ఏమండి మంచి సెయింట్ పాల్స్, సెయింట్ జాన్ అనేటటువంటి ఒక స్కూల్ పెట్టండి. ఎందుకంటే క్రైస్తవ మిషనరీ స్కూల్ అంటే ఈ రోజుకి ఇంకా అభిమానం ఉంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ వస్తుందని ఉంది, దానికి కావాలి. కానీ ఒక క్రైస్తవ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవసరం. ఎడ్యుకేషన్ చెప్పడానికి టీచర్లు కావాలి, క్రైస్తవులు కావాలి బోధించడానికి. కానీ చట్టసభలో ఒక ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ సిస్టమ్ ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేస్తాను రా బాబు, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలని వస్తానంటే వద్దు. ఎందుకంటే అందులో రామాయణం కావాలి, అందులో మహాభారతం కావాలి, అందులో మిగతావన్నీ కావాలి. ఇదివరకు నేను చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో గుడ్ సమారిటన్ పాఠం ఉండేది. తర్వాత యేసుక్రీస్తు రొట్టెలు. ఈరోజు ఆలోచించండి, ఉందా? ఇంకా పిల్లలు చదువుతారు, మీరు చదువుతున్నారు స్కూల్లో. ఐ డోంట్ ఫైట్. ఎందుకు నేను చెప్తానంటే, నేను మా స్కూల్లో ఇంకా పాఠాలు చెప్తాను. నేను నా భార్య మా వరండాలో కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్ పాఠాలు ఇంకా చెప్తాను. మాకు ఇష్టం. ఇదండి సోనీవుడ్. ఏం చేయాలి వీడిని? ఏం చేయాలి? మన పుస్తకాల్లో హిందూ దేశంలో రామాయణం భారతం గురించి మనం చదువుకుంటామని చెప్పి ఆడ హేళనగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? గొడ్లో తీసి కొట్టాలి. ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి? సర్వీస్ కమిషన్ మెంబర్ ఇచ్చాడు. గొడ్డలో తీసి కొట్టవలసిన వాడిని, మన ఆరాధించే రామాయణాన్ని భారతాన్ని అవహేళన చేసిన వాడిని వాట్ మిస్టర్ రెడ్డి, యు ఆనర్ హిమ్? అంటే ఈ కాపరులందరికీ నీవు మహాకాపరివా? చెప్పుము, చెప్పుము. నీవు కాపరివా? పాస్టర్స్కి కాపరివా? ప్రజలకు కాపరివా? డౌట్ వచ్చి ఉన్నది, క్లారిఫై చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది. సోనీవుడ్ని సర్వీస్ కమిషన్ మెంబర్ అంటే ఉద్యోగాలు ఇచ్చే దగ్గర డిఎస్పీల సెలక్షన్ కానీ, రేపు ఆర్డీఓ సెలక్షన్ కానీ, అందులో ఒక కీ మెంబర్గా
నీ కాపరిని పెట్టి నీకు కావలసిన వారిని సెలెక్ట్ చేసి మత వ్యాప్తి కొరకు, నీ మత వ్యాప్తి కొరకు స్కెచ్చా ముఖ్యమంత్రి గారు? ఈ సమయంలో, ఈ కరోనా సమయంలో కాన్స్టిట్యూషనల్ పోస్టులు వేసిన మూడింటిలో ఒక కాపరికి, 2 రెడ్లకి కాన్స్టిట్యూషనల్ పోస్టులు, గవర్నర్ గారు అపాయింట్ చేయవలసిన పోస్టులు మీరు ఇస్తారండి? ఆలోచించుకోండి. సరే, ఇక చాలా నిన్న దేశాన్ని కుదిపేసిన ఇంకో అంశం, ఎప్పుడు ఏనాడు గడప దాటి రాని, ఏనాడు పెదవి దాటి కూడా ఎప్పుడో కానీ మాట్లాడని ఆంధ్రుల ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి ఎడుగూరు సంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు. ఏమిటి? హేమంత్ సోరెన్, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ హేమంత్ సోరెన్, ఐ అడ్మైర్ నరేంద్ర మోడీజీ, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ హేమంత్ సోరెన్, who is the chief minister? అండ్ ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి నిన్నగా మొన్న అయ్యాడు సీఎం. జగన్మోహన్ రెడ్డి కన్నా అతను 3 ఏళ్ళు చిన్నోడు. 2013లోనే సీఎం అయ్యాడు. అలా బ్రదర్ అని చెప్పి సలహాలు తీసుకోవాల్సినంత చిన్నవాడేం కాదు అతను. సో జరిగింది ఏంటి? హేమంత్ సోరెన్, అరే మన్ కీ బాత్ టైప్లో ఉంది, మేము చెప్పింది వినిపించుకోలేదు, ఆయన చెప్పేది ఆయన చెప్పేశాడు. అంటే రేడియోలో మాట వస్తుంది తప్పితే మనం చెప్పేది ఉండదు కదా, ఆ టైప్లో ఉంది అని ఏదో చిన్న సెటైర్ ఏదో వేసినట్టున్నాడు ఆయన అంతరాత్మ ఆయన ఆవిష్కరించాడు. నువ్వెవడవా? ఇక్కడ కరోనా కష్టాలు పట్టించుకుంటాం మానేసి ఈ కరోనా సమయంలో ఎవరిని వేసేద్దాం, ఆ ఏ కేసు వేద్దాం, ఇటువంటి ఆలోచనల మీదే మనసంతా పాడు చేసుకుని, ఈలోపు ఏనాడు ట్వీట్ పెట్టని మీరు హేమంత్ సోరెన్కి ఒక సలహా, అరే బ్రదర్, ఐ రెస్పెక్ట్ యూ, లెట్ us సపోర్ట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సలహా. సరే, ఓకే, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఓకే. బట్ సోషల్ మీడియా అంతా దంచేశారు. స్టేట్స్మెన్లో కూడా వచ్చింది. స్టేట్స్మెన్లో డేస్ బిఫోర్ సిబిఐ కోర్ట్ హియరింగ్ అగేన్స్ట్ హిమ్, జగన్మోహన్ రెడ్డి రిటార్ట్స్ టు ట్వీట్ by Hemant Soren aimed at the Prime Minister. ఇది స్టేట్స్మెన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఇంగ్లీష్ డైలీ. సిబిఐ కేసుకి భయపడి పెట్టారని ఏమో నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ గారు వచ్చారు, వారి అబ్బాయి కూడా వచ్చారు. మరి వారు ముఖ్యమంత్రి అయ్యారు. వారి ప్రమాణ స్వీకారానికి మీరు వెళ్ళాల. ఓకే, ఇక్కడ కరోనాలో తలమునకలుగా ఉన్నారు, ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ఆందోళనలో మీరు ఉన్నారు, మీరు నమ్మాం అనుకుందాం. ఫోన్ చేశారా? మీకు ఆయనకి ఏదో హార్దిక సహకారం, ఐఎమ్ నాట్ సేయింగ్ హార్దిక ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే పాపం ఆయన మీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు స్టాలిన్ గారు. బట్ ఫోన్ చేసి మాట్లాడినా మామూలుగా అయితే శుభాభినందనలు తెలిపినా అని చెప్పి సాక్షి పేపర్లో వచ్చింది. లేదే ఏ భయమా? మమతా బెనర్జీని అభినందించారా? లేదే. పినరయి విజయన్ అభినందించారా? లేదే. హేమంత్ సోరెన్కి మరి సలహా ఎందుకు ఇచ్చారు? సరే, మీకు సిన్సియర్ అంటే మీకు నరేంద్ర మోడీ గారికి ఈ సమయంలో సపోర్ట్ చేయాలి అనే భావన అంతా చాలా సంతోషం. మీరు ఎంత ప్రేమిస్తున్నారో దాని మీద 100 రెట్లు నేను ప్రేమిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని. బట్ మీ గురుమూర్తి, మా గురుమూర్తి, ఓకే, బికాజ్ ఈజ్ అవర్ కొలీగ్, అంటే యాజ్ ఎ పార్లమెంటేరియన్. మీ పార్టీలో నేను ఉండొచ్చు, రేపు పొద్దున్న నన్ను తీసుకుపడకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎంపీలు కాకుండా పోం కదా. సో మరి మా కొలీగు ఏమన్నాడు ఎన్టీవీలో? కాబోయే ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి, తమ్ముడు గురు
ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని ఖండించారా? పోనీ ట్వీటరా వాట్ బ్రదర్ స్పోక్ ఈజ్ ఇన్కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ ద హూ వుడ్ బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని మీకన్నా సీనియర్ అయిన హేమంత్ సోరెన్కి సలహా చెప్పిన మీరు మీ ఫిజియోథెరపిస్ట్కి ఆ మాత్రం సలహా ఇవ్వలేనా ముఖ్యమంత్రి గారు? తప్పు. నేను ఈ ప్రజల్ని సేవ చేయడానికే ఉన్నాను, నాకు అటువంటి పిచ్చి పిచ్చి కోరికలు లేవు అని చెప్పారా? ఓకే, మీకు ఆ కోరిక ఉందే, చాలామంది చెప్పారు. గతంలో కూడా మా పాసారథి గారు అన్నారు, ఇంకా చాలామంది అన్నారు మీరు ప్రధానమంత్రి అయిపోతున్నారని. బట్ ఆయన ప్రధానమంత్రి గారిని ఏదో ఒక మాట అంటే ఆయన బాధ ఆయన ఆవిష్కరిస్తే తగుదనమ్మా అంటే మీరు దూరేసి మీరే గురుమూర్తి మాట్లాడిన దాన్ని ఖండించకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటే దీని అర్థమేమి జీసస్ అంటే మేము జనరల్గా అలా ఎందుకన్నానంటే దీని భావం ఏమి తిరుమలేసా అని మేము అంటాం. మరి అలా అంటే మీకు నచ్చుతుందో నచ్చదో అని చెప్పి మీ భాషలో మాట్లాడారు. ఇక షర్మిల గారు, మరి మా గెలుపులో కూడా ప్రముఖ పాత్ర వహించిన షర్మిల, ఎన్నో టూర్లు చేసిన షర్మిల ఆంధ్రాలో సడన్గా రూట్ మార్చి దిశ మార్చి మరి పేరు చెప్పలేదు, బెడ్లు ఎప్పటికి ఇస్తారు, ఆక్సిజన్ ఎప్పటికి ఇస్తారు, ఇంకెంతమందిని చంపుతారో అని అన్నారు. మరి నాకు అర్థం కాల, షర్మిల ఎక్కడైతే తిరిగి ఓట్లు అర్థించి గెలుపులో భాగం వహించిన ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి చలించి మాట్లాడిందా, లేక ఇతర రాష్ట్రాల గురించి ఆవిడ మాట్లాడిందా? ఐ నీడ్ క్లారిటీ. షర్మిల మేడం, ప్లీజ్ క్లారిఫై. ఆర్ డూ యూ బిలీవ్ దట్ in Andhra everything is going on very well, and I meant about only Telangana. Andhra is doing extremely good, and my aim is to do exactly like what my elder brother is doing, whether it is damage or whatever it is. సో ఇటువంటిదే తెలంగాణలో నేను చేయటానికి ఉన్నాను అని మీరు సందేశం ఇస్తున్నారా అనే డౌట్, అనుమానం ఉంది. సో చాలా తీతం అయింది, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక మాట అయితే చెప్పాలి, స్టాలిన్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి మీరు. అమ్మ క్యాంటీన్ల మీద ఏదో మనం వచ్చేసాం అన్న భావనలో డిఎంకే కార్యకర్తలు మన యూసరారేఖాపా వాళ్ళలాగా పిచ్చి పిచ్చి దాడులు చేస్తే హీ హాజ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. He has retained the name as Amma Canteen only with Jayalalitha photos. అదే ఆ క్యారెక్టర్ అంటే. నేర్చుకో, చూసి నేర్చుకో. వాట్ ఏ పర్సన్ ఈజ్ మిస్టర్ స్టాలిన్. జయలలిత ఫోటో కూడా తీయొద్దు, అమ్మ క్యాంటీన్ లాగా ఉంచండి, రన్ చేద్దాం అన్నాడు. వాట్ ఏ క్యారెక్టర్. నేర్చుకో, బిహేవ్. తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పన్నీర్ సెల్వం పెడితే ఈ వెంట్ టు హిస్ హౌస్, ఈ డిస్కషన్ విత్ హిమ్. దట్ ఈస్ కర్టసీ, దట్ ఈస్ హ్యూమన్ వాల్యూస్. మంచిగా ఉండి మానవత్వంగా ఉంటే ప్రజల హృదయాలను గెలుచుకుంటావు తప్ప కేసులతో దాడులతో భయపెట్టి యూ కాంట్ విన్ ఓవర్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. స్టిల్ సిన్స్ ఎక్కడో ఏమోలో మనసులో ఏమోలో రాజశేఖర రెడ్డి గారు తనవేడన్న అభిమానం మరింకేదో తెలియదు. సలహాలు నా బాధ్యతగా చెప్తున్నా, ఫాలో అవుతారా, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతారా అన్నది మీ ఇష్టం. సరే, సంఘం డైరీల మీద కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఇంకే అసలు కోర్టు స్టే ఇచ్చినా కూడా ఏసీబీ కూడా ఆ దాడులు ఆపట్లేదు, దొంగ దాడులు అసహించుకుంటున్నారు ప్రజలు. And before I go to the manchi mata, I have a request. Dopamine is very important hormone. Any variation of dopamine, if it is very low also, or if it is very high also,
ఇన్కొహెసివ్ మాటలు, కోపం, ఆత్మన్యూన్యత భావం ఒకసారి, అక్కర్లేని ఆత్మస్థైర్యం ఒకసారి జరుగుతాయి. ది అబ్నార్మల్ వేరియేషన్ ఇన్ డోపమిన్ వుడ్ లీడ్ టు ఇన్సెనిటీ. ఏమో మరి ఒక్కసారి ప్లీజ్ చెక్ యువర్ డోపమిన్ లెవెల్స్. ఇట్స్ ఓన్లీ ఎ ఫ్రెండ్లీ అడ్వైస్, ఇట్స్ నాట్ ఎ క్రిటిసిజం. జస్ట్ గెట్ యువర్ డోపమిన్ లెవెల్స్ చెక్డ్. థ్యాంక్ యూ అండ్ లెట్ us గో టు ద గుడ్ వర్డ్. ఇది ఎవరిని విమర్శించేది కాదు. వాట్ ఐ కోట్, ద వైరస్ డజంట్ మూవ్, పీపుల్ మూవ్ ఇట్. We stop moving, the virus stops moving, the virus dies. It's that simple. అంటే వైరస్ నడవలేదు, దాన్ని నడిపించేది మనము. సో మనము నడక ఆపి, అంటే తిరుగుడు ఆపితే వైరస్ తిరగడం ఆగిపోతుంది, వైరస్ చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి లిమిటెడ్ లైఫ్ కాబట్టి. సో పెద్దలు రాజమౌళి గారు చెప్పినట్టు, చాలామంది సినిమా యాక్టర్లు చెప్పినట్టు కాకుండా, సరే వాళ్ళు సెలబ్రిటీసు, వాళ్ళు ఎలా వంటలు వండాలో చెప్తారు, ఇంకా చాలా చాలా చెప్తారు. నేను అన్ని చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత సెలబ్రిటీ స్టేటస్ నాకు లేదు. బట్ అయ్యా తిరగొద్దు, మనం నడవగలిగిన వారమని నడవద్దు, వైరస్ నడవలేదు. సో కాబట్టి మన మూమెంట్ తగ్గించుకుంటే వైరస్ ఖర్చూరుకుంటుంది, సహజీవనము చేయవలసిన అవసరము లేదు. ఈ సలహాలను పాటింపుడు. థ్యాంక్ యూ. టుమారో లెట్ us not meet. It's a holiday. I don't want to trouble anyone or trouble myself. We will meet on Monday at 12 p.m. Thank you.